నిజంగా మామ బ్రో, మనుషులు ఇంత దారుణంగా ఇంత గలీజ్గా ఉంటారని చెప్పి తెలుసు, కానీ మరీ ఇంత గలీజ్గా ఉంటారని చెప్పి ఈ రోజు తెలిసి ఏమైందంటే నా ఫోన్ లో చార్జింగ్ పవర్ బ్యాంక్ మర్చిపోయినా. నేను మాదాపూర్ లో ఉన్నప్పుడు ఒక 10-15% ఏమో ఉండే. ఆడికి వెళ్ళి నాకు ఇంటికి వద్దామా, ఇంటికి వచ్చి పవర్ బ్యాంక్ తీసుకున్న అనుకున్నప్పుడు ఆడికి వెళ్ళి మనకి కోర్టు సైడ్ ఒకటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కాడికి ఆర్డర్ పడ్డది. సరే అని చెప్పి వచ్చిన ఆయన డ్రాప్ చేసిన, డ్రాప్ చేసిన 2% ఉంటే డ్రాప్ చేసి పేమెంట్ తీసుకున్న లోపు 1% అయింది. ఏమంటే పక్కకి వెళ్ళి అదే మెట్రో కిందకి వెళ్ళి కాచిగూడ స్టేషన్ ఒక పికప్ వచ్చింది. సరే అని పోయినా, ఆయన దగ్గర పోయినా, ఓటీపీ ఇచ్చిన 1% ఉండేసరికి ఆయన ఎక్కినాక ఆయనతో మాట్లాడిన, భయ్యా పేమెంట్ తీసుకోండి, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, డైరెక్ట్ గా నాకు వేరే క్యూఆర్ కోడ్ ఉంది దానికి వేసేయండి అంటే, సరే 49 రూపీస్ అయింది భయ్యా వేసేస్తా అని చెప్పి అన్నాడు. వచ్చినాక చూసిన క్యూఆర్ కోడ్ చూపించిన, వేసిన, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆయన 49 రూపీస్ వేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చినాక నేను పవర్ బ్యాంక్ తీసుకొని ఛార్జింగ్ పెట్టి చూస్తే అలా ఆల్రెడీ ఆయనకి అవుట్ స్టాండింగ్ 50 రూపాయలు ఉంది. నేను టూట్లో ఎంత 49 ప్లస్ 50 అంటే 90 రూపాయలు, 90 రూపాయలు, 90 రూపాయలు. ఆయనకి ఆల్రెడీ తెలిసి ఆయనకి అవుట్ స్టాండింగ్ ఉంటుంది అన్న సంగతి బుక్ చేసినప్పుడే చూపిస్తుంది కూడా. అంత పిపిఎం చేసి అనమాట. ఆయన ట్రైన్ లో పోతుందమ్మా. ఇప్పుడు నాకు ఈ కోపంతో నేనేమన్నా తిట్టి ఎట్లుంటుంది ఆయనకి? దేవుడు అంటూ ఉంటాడు కదా, చూసుకుంటాడు కదా. ఆయనకి ఏమైనా మైనస్ ఉంది, ప్రాబ్లం ఉందంటే కంపెనీతో మాట్లాడుకోవాలి. మన చుట్టూ బాధ పెడితే ఎట్లా అయిపోతా? 50 రూపాయలు మామూలు, ఎంత కష్టపడతాం 50 రూపాయల కోసం మనం. మరి ఇంత దారుణంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనుషులకి అక్కడక్కడే మన అవుతుంటుంది కదా, కానీ అమ్మ మంచి మంచి పని అనేది, కానీ ఇట్లనే కావాలి అనిపిస్తుంది. ఎవరో పోలీసులు పట్టుకున్నాయి, మన చలాన్ని పట్ట మోసపోతుంటారు కదా, ఆన్లైన్ లో బెట్టింగ్లు చేసి అవి ఇవి. అట్లనే కావాలనిపిస్తుంది. ఇట్లా 10 రూపాయల కోసం కప్పుర్తి పడతారు కాబట్టి అట్లా పెద్ద పెద్ద అవుతాయి అనిపిస్తుంది. భారీగా మరి ఎక్కువ తిరుగుతున్నా అనుకుంటేమో మరి అంత దారుణంగా కూడా ఉండొద్దు కదా, చెప్పాలి కదా. మైనస్ ఉన్నట్టుంది భయ్యా, సరే 50 రూపాయలు మైనస్ ఉంది, ఆయన ఏదో ఫోన్ అటు ఇది చేసి భయ్యా ఎంతో మైనస్ ఉంది, నేను చూసుకోలేదు, 30 తీసుకో అని చెప్పి కలిపి కొట్టుంటే అయిపోతుంది కదా. అది కథ.